ఎప్పుడు ప్రశాంతంగా ఉండే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫైర్ బ్రాండ్ లా చెలరేగిపోవడానికి కారణం ఏంటి? సుచిత టీవీ స్పెషల్ స్టోరీ. మాట్లాడితే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకునే ప్రసన్న ఈ గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారో తెలపాలని సూటిగా ప్రశ్నించారు కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఎండను సైతం లెక్క చేయకుండా విస్తృతంగా గ్రామాన ప్రచారం నిర్వహించిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలోనూ అక్కడి ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకుంటున్నారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఈ నేపథ్యంలోనే కొడవలూరు మండలంలోని మిక్కిలింపేట మరియు గ్రామనత్తం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడప తిరుగుతూ మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలిపించాలని ప్రజలందరినీ అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ అభ్యర్థించారు. గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు కొన్ని సమస్యలు ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకురాగా చలించిపోయారామె. అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు లభించే సంక్షేమాలను గురించి వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరి సమస్యలన్నీ ఓపిగ్గా విన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఒళ్ళు మండిపోయి మీడియా ముఖంగా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. కోవూరు ఎమ్మెల్యేగా 6 సంవత్సరాలు ఉండి ఏం చేశావు ప్రజలకి? రా వచ్చి చూడు ఒకసారి అని ఘాటుగా ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో నిరూపించు, అంతేగాని 175 కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఏ ఒక్కరైనా నీలా స్త్రీలను అగౌరవంగా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. నన్ను కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ప్రకటించినప్పటి నుంచి ఓర్చుకోలేక నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని గ్రామాలకు ప్రచారానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు తాగేందుకు కూడా మంచినీళ్లు లేక, సరైన రోడ్లు లేక, చనిపోయిన వారిని పూడ్చేందుకు శ్మశానం కూడా లేక ప్రజలు ఆవేదన చెందుతుంటే చలించిపోయానని చెప్పారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. నాకు రాజకీయమే చేత కాదు అన్నారు. కానీ కొన్ని వందల కుటుంబాలు నివసించే చోట కరెంటు స్తంభం అంత లోతు గుంటలు తవ్వి ప్రజల్ని ఇబ్బందులు పెట్టడమా రాజకీయం అంటే ప్రసన్న అని ప్రశ్నించారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఎమ్మెల్యే ప్రసన్న ఈ అక్రమ తవ్వకాల ద్వారా ప్రజల దగ్గర 500-600 కోట్ల డబ్బు కొట్టేశారు. ఇది ప్రజల డబ్బు, తిరిగి మీరు తెప్పించుకోవాలి అంటూ నినదించారు. మీరు కొట్టేసిన 500-600 కోట్ల డబ్బులో నుంచి 5% డబ్బైనా ప్రజలకు ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఈ గ్రామాలకు ఈ దుస్థితి వచ్చేది కాదని ప్రశ్నించారు. ఈ హైట్ ఉన్న గ్రామాలు ఆ కరెంట్ పోల్ ఉండే ఎత్తున్న అంత హైట్ అవన్నీ తట్టుకోండి. కనీసం విలేకరులైనా జనం పక్కన నిలబడండి. మీరు నిలబడే రోజు జనానికి న్యాయం జరగదు. వరుసగా రౌండ్ వదిలేశాడు, మొత్తం ఎక్కేశాడు. ఇది ఆయన చేసిన ఘనకార్యం. ఇది పడుతున్న ఇబ్బందులు, ఇది గుంట తవ్వేయడమే కాకుండా దాన్ని పూర్తి చేసేదానికి డంపింగ్ యార్డ్ ఎక్కడ బుచ్చిరెడ్డిపాళెంలో నుంచి చెత్త అంతా తెచ్చి ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి పోస్తున్నారు. చూసారా ఎంత పొల్యూషన్ ఉందో చూసారా ఈ ఊర్లో. కుమారెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేని అవినీతి మయం చేసి ఉన్న గ్రావలంతా ఎత్తేసి ఇసుకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకొని ఉన్నాడు. అదే అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు 500-600 కోట్లుంటాయి. ఆ 500-600 కోట్లలో 5% గ్రామాల్లో పెట్టుంటే ఈ రోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను. కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరులను ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి. ఈయన చేసిన రాజకీయం ఇది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి యానాది గిరిజన కాలనీ, అది కూడా ఇక్కడ చూడండి. ఈ గుంతలు ఒకసారి చూడండి. ఇదంతా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తినేసిన గుంటలు ఇవన్నీ. ఈ గుంటలు ఇలాగ తవ్వి ఇక్కడ రోజు వాళ్ళకి ఎంత ఇబ్బందికరం అంటే ఈ గుంటల్లో ఎంతో మంది పిల్లలు కూడా పడి చనిపోయారని చెప్పి, ఆడుకోవడానికి వచ్చి పడి చనిపోయారని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు. నేను ఎక్కడ అవినీతి చేశాను, నేను చాలా
బుద్ధిమంతుణ్ణి, నేను చాలా మంచివాడిని. అమ్మ మీరందరూ నాకు ఓట్లేయండి. 6 సార్లు గెలిపించారు. పేద అరుపులు అరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఈ గ్రావెల్ గుంటలు చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇదిగో ఈ అన్న మాట్లాడతారు చూడండి. ఇక్కడ స్థానిక గిరిజన ఎంపీటీసీ గిరిజన కాలనీలో నివసిస్తున్న ఆయన చెప్తారు, ఒక్కసారి వినండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పత్రిక విలేకరులకి, మీడియా వారికి, మన పార్టీ కార్యకర్తలకి, మన మాజీ శ్రీ పాలవరెడ్డి దినేష్ గారికి, మన ఎమ్మెల్యే ప్రశాంత మేడం గారికి, ఇక్కడ యానాదులు 300 కడప నివసిస్తున్నాయి. ఇక్కడ కనీసం 3 మీటర్లు కాలేదు. కాలు అమ్మిడి 40 అడుగుల నుంచి 60 అడుగులు గోతులు తీశారు. దాంతో ఇది అక్రమం అని ఆ రోజు అమరాంధ్ర రెడ్డి, రాజా ఇది బాగలేదు, ఇది ఇక్కడ ఎత్తకూడదు, అనాథులకి ఏ బిడ్డ ఏ గేదె బిడ్డ ప్రాణాలు ప్రమాదకరం అని. రెండోది ఏంటంటే అప్పుడు మా మీద కూడా కేసు 7-8 మంది కేసు పెట్టారు. తర్వాత ఏంటంటే ఇక్కడ డబ్బింగ్ పిచ్చి నుంచి ఇది పక్కనే ఈ నీళ్లు వాటర్ పాయింట్ ఉందమ్మా. ఆ రోజు ఆదాల పేపారెడ్డి ఆదాల పేపారెడ్డి గారు కట్టించిన ట్యాంకీ. ఈ నీళ్లు స్టెప్ అంటే ట్యాంకీలో కొట్టుతున్నాయి. ఆ వాటర్ ఫస్ట్ అంటే బాగుంది. ఇప్పుడు ఈ గుంట తోగిన వల్ల నీళ్లు సవల కిందకు వచ్చాయి. అంటే శుద్ధపడిపోయింది మేడం. అది మీకు తెలపదామని మేడం తెలుపుకుంటున్నాం. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు భయపడకండి. మీ మీద కూడా కేసులు పెడతారు. ఇది తీసి మీరు కానీ న్యూస్ లో వైరల్ చేస్తే దానికి మేము చూసుకుంటాం, కానీ వైరల్ చేయండి. నియోజకవర్గం ఇసుక, గ్రావెల్ ఇవి చేసుకోవడానికి తప్పితే ఆ ఎమ్మెల్యేకి ఇంకా వేరే చేయడానికి ఏది తీరిక లేదు. మాట్లాడితే నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, నాకు రాజకీయాలు తెలుసు అని చెప్తున్నాడు. నాకు రాజకీయ తెలియవంట. ఇది ఆయన చెప్పేది. ఇక్కడ చూస్తే రాజకీయం అంటే గ్రావెల్ తవ్వడం ఇలాగా మీరు చూసారు కదా, అందరు చూసారు. 60 అడుగుల లోతు అంటే కరెంట్ పోల్స్ ని కరెక్ట్ గా, ఇది రాజకీయం అన్నమాట. కరెక్ట్ గా రౌండ్ గా కట్ చేసి కరెంట్ పోల్ ఉన్న దగ్గర దానికి ముందు 60 అడుగులు గుంటలు చేస్తున్నాడు. అక్కడైతే నీళ్లతో నిండుంది ఆ గుంట, సగం నీళ్లున్నాయి. ఇది ఎక్కడుందంటే ఎల్లాయిపాళెం ఎన్టీఆర్ నగర్ గిరిజన కాలనీలో నివాసస్తులు వాళ్ళందరూ ఇక్కడ 300 మంది దాకా కుటుంబాలు ఉన్నాయి. ఆ మధ్యలో చేస్తున్నారు. వాళ్ళు రోజు కూలీ నాలి చేసుకునే మనుషులు. వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వచ్చే లోపల శవాలై తేలిన రోజులు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి ఎవరు ఇది ఎమ్మెల్యే చేసే వాళ్ళకి ఎవరు వాళ్ళ కడుపుకోత తీర్చగలరు? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా? నువ్వు ఎక్కడో చేసావు, అక్కడంతా చేసావు, దూరంగా చేసావు, పర్వాలేదు. కాలనీలో ఇళ్ల మధ్య ప్రజలు నివసించే దగ్గర 60 లోతు గుంటలు పెడితే వాళ్ళకి సరైన వీధి లైట్లు లేవు, ఇక్కడ సరైన రోడ్లు లేవు. ఆ పిల్లలు ఆడుకుంటూ వచ్చి పెద్దోళ్ళైనా కూడా దాంట్లో పడిపోతాయి. ఇప్పుడు మనమే చూసాం, మనం కొసకపోతే దాంట్లో పడిపోతే మళ్ళీ పైకి కూడా రాలేము. అలాంటి ఇది కోవూరు నియోజకవర్గ నడిబొడ్డులో, అది మనుషులు నివసించే దగ్గర ఇలా చేశాడంటే ఇంక ఎన్ని దగ్గరలో ఎంత చేస్తున్నాడో చూడండి. ఇంత అవినీతి చేసి నువ్వు అవినీతి చేసావు నేను అడిగిన అవి ఎప్పుడు తెరిచే ఉంటాయి. నేను ప్రసన్న కుమార్ రెడ్డిని కాదు, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని పై నుంచి చూస్తాడు. వాడు మనకి పనికొస్తాడంటే లోపలికి రానిస్తాడు, అప్పులోడైతే బయటకు పంపిస్తాడు, పనికి రానోడైతే బయటకు పంపిస్తాడు. నేను అలా కాదు. ఇప్పటికీ ఈ 84 పంచాయతీల్లో నా దగ్గర వచ్చి, నా ఇంట్లో వచ్చి అందరూ ప్రతి పంచాయతీలో నుంచి వచ్చి కూడా నాతో కలిసి భోంచేసిపోయి ఉన్నారు, లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా. కాబట్టి అవన్నీ అపోహలు వాళ్ళు అదే నేను చెప్తున్నాను కదా, నువ్వు అవినీతి చేసావని నేను చెప్తున్నా. దానికి ఒక్కటి కూడా మాటలేదు. మొన్న ఇదే విధంగా స్ట్రాబెరీ కాలనీలో పడుగుపాడులో చెప్పాను నేను, ఇక్కడ ఆల్రెడీ కాలు ఉంది, దానికి ఏమీ చేయకుండా 30 ఏళ్ళ నుంచి ఆ కాలు అలాగే ఉంది. ఇప్పుడు శాంక్షన్ చేయించుకున్నారు, ఇసుక వచ్చింది, కమ్ము వచ్చింది, దాన్ని వాడేశారు. అర్థమైందా? వాడేశారు, సొంతానికి వాడుకున్నారు. ఇక్కడ ఏమీ చేయలేదు. అది నేను అడిగిన దానికి వెంటనే అసలు ఎందుకు ఇది జరిగింది అని చెప్పి ఎవరైనా తోడుకుంటారు, అయ్యో మనం తప్పు చేసాం కాదు, ఎవరు చెప్పారు అని అందరికి ఫోన్లు చేశాడు. అది ప్రసన్న కుమార్ రెడ్డి మనస్తత్వం. కాబట్టి నాకు సమాధానం చెప్పలేక నన్ను ఎంతో 20 ఏళ్ల నుంచి నెల్లూరు జిల్లా కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఒక ఆదర్శమూర్తిని, నన్ను
ఇష్టం వచ్చినట్టు. మా వయసులు ఎంత? ఆయనకి 69, నాకు 58. ఇంత పెద్ద మమ్మల్ని మా వయసును కూడా చూడకుండా పిచ్చి పిచ్చి మాటలు పెయిడ్ ఆర్టిస్టుల చేత తనకి ఫ్రస్ట్రేషన్లో ఓడిపోతాము అని చెప్పి తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు ఏం చేస్తున్నారు? స్త్రీకి గౌరవం అనేది ఉందా? 33% మనకి రిజర్వేషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో. ఈ మాదిరి ఒక స్త్రీ ముందుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ఆమె మీద ఇలాంటి నిందలు వేస్తే, ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ తల్లి బిడ్డలు ఎంత బాధపడతారు? ఏ బిడ్డైనా, నాతో ఉన్న కోవూరు నియోజకవర్గం నుంచి నా దగ్గర ఎంతో మంది వచ్చారు, ఎన్నో మంది బిడ్డలు వచ్చారు. అమ్మ మాకు వదలండి, మేము చూసుకుంటామని. ఇదిగో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ చెప్పారు, నేనే చెప్పాను. వాళ్ళకి మనకి తేడా ఉండదు, ఏమైనా మాట్లాడుకు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉండారు, వదిలేసేయండి అని చెప్పాను. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి, నీ అవినీతిని ముందు నువ్వు చేసిన అవినీతిని చూసుకో, దాని తర్వాత ఇక్కడికి రా, రావాలి గుంట దగ్గరికి రా. నేను ఎత్తలేదు, ఎవరు ఎత్తారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టి నువ్వు చూద్దాం. నీకు అంత ధైర్యం ఉందా? అంత దమ్ముందా? కెపాసిటీ ఉందా నీకు? నేను అవినీతి రహిత నియోజకవర్గం ఇస్తాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేక తాగడానికి ఇప్పటికి నేను ఒక కనీసం 50-60 పంచాయతీలు తిరిగాను క్యాంపెయినింగ్కి. ఏ ఊర్లో తాగడానికి నీళ్లు లేవు, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు. నువ్వు దోచేసింది సుమారు ఇది చెప్పుకుంటారు అధికారులు సపోర్ట్ ఇచ్చారని చెప్పి. ఏ అధికారులు ఎవరు ఇలాగ సపోర్ట్ చేయరు, సరేనా? ఏ అధికారులు సపోర్ట్ చేయరు. వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి, రౌడీజం చేయడానికి. ఈ కొడవలూరు మండలం కాదు, కోవూరు నియోజకవర్గమే ఎవరు ఏళ్తున్నారో మీకు తెలుసు. వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు, సరేనా? అలాంటి వాళ్ళ పేర్లు కూడా నా నోట్లో నుంచి నేను చెప్పను. అవినీతిపై విచారణ చేపిస్తారు, తప్పకుండా చేపిస్తాం. ఎందుకంటే ఆయన కూడా ఇవే చేస్తున్నాడు ఆల్మోస్ట్. ఏం దాంట్లో పెద్ద ఇవేం లేదు. ఆయన్ని పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. నువ్వు వచ్చి ఇక్కడ చూడు, నేను చేయలేదు ఇది. ఎందుకని మిమ్మల్ని అందరినీ పిలవమనండి, విలేకరులని. నేను చేయలేదు, ఎవరు చేశారు, ఎందుకు ఇది జరిగింది అని నిరూపించమనండి. ఎస్టీ కాలనీలో వచ్చి దమ్ముంటే, ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి. అడ్డమైన మాటలు మానేసి ఇది చేయమనండి. లేదా నువ్వేమైనా చేస్తున్నావా అది చెప్పు ప్రజలకు వచ్చి. అది నీకు చేతగాక చెప్పే కెపాసిటీ నీకు లేక అపోజిషన్ వాళ్ళ మీద 175 కాన్స్టిట్యున్సీల్లో ఎలక్షన్ జరుగుతుంది, 25 ఎంపీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా స్త్రీలని గౌరవించకుండా నిలబడిన అపోజిషన్ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? నీకొక్కడికే ఎందుకు వచ్చింది? ఎందుకంటే నువ్వు 175 కాన్స్టిట్యున్సీలో ఎవరూ చేయనంత అవినీతి చేస్తున్నావు, దానివల్ల నువ్వు మాట్లాడుతున్నావు. అది అధికారంలో కొనసాగిస్తున్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఈ మీడియా ముఖంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం, ఆలోచించండి. ఎవరు ఉన్న సమయంలో ఇక్కడ మన కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది, మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే మళ్ళీ మన కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన అందరూ కూడా హామీ ఇస్తున్నారు. ఎవరైతే ఇక్కడ ఈ అవినీతి పరంగా చేశారో, అవినీతి పరంగా ఇక్కడ గ్రావెళ్ళు కానివ్వండి, ఇసుక కానివ్వండి, మట్టి కానీ ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళందరి మీద విచారణ జరిపి ఆ డబ్బులంతా కూడా రికవర్ చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి ఇవాళ మనకు మాట ఇస్తున్నారు. అవినీతి రహిత, అలానే మనకి వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని అందించడానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు కొట్టేసి ఆశీర్వదించమని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజానికాన్ని అందరూ కూడా కోరుకుంటున్నారు. పెట్టడం వల్ల జరుగుతున్న నష్టాన్ని గురించి ఆ రోజున నా దృష్టికి తీసుకొస్తే దీన్ని గిరిజనులందరినీ అండగా ఉండాలని చెప్పి ఆ రోజున ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలకి అడ్డుకట్టేశాము. దాన్ని ఆపినందుకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా, అలానే గిరిజనుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీకు గతంలో మీరు అందరూ కూడా చూశారు. ఇక్కడ చూస్తున్నారు, దాదాపు 60 అడుగుల లోతున గ్రావిల్ అంతా కూడా తవ్వేశారు. వందలాది ఎకరాలు, రోజుకి 200-300 టిప్పర్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత గ్రావిల్ ఇక్కడి నుంచి తరలిపోయింది. ఇలాంటి ఎన్నో గ్రావిల్ ఉన్నాయి. మనకి కోడలూరు మండలంలో ఉన్నాయి, బుచ్చి మండలంలో ఉన్నాయి. ఈ మండలంలో రోజు వందలాది టిప్పర్లు గ్రావెల్ తవరలు వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్తుంది, ఎవరి జోబులోకి వెళ్తుంది అనేది సమాధానం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బు హైదరాబాద్కి వెళ్తుందని చెప్పి మాకైతే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. మీరు పెద్ద భవనాలు కడుతున్నారని, అలానే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని. ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు సాధారణ ఎమ్మెల్యే, మీరు ఎటువంటి వ్యాపారాలు చేయట్లేదు. సాధారణ ఎమ్మెల్యేకి వచ్చే జీతము 1,25,000 రూపాయలు. దీంతో పెద్ద పెద్ద భవనాలు ఎలా కట్టగడుతున్నారని సమాధానం ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పాలి. అలానే ఇక్కడ వందలాది గిరిజనులు నాకు గతంలో చెప్పారు, పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు చాలామంది పడి చనిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. గిరిజన పిల్లలు వాళ్ళు ఇవాళ ఏంటంటే పిల్లల్ని ఎక్కడ పడిపోతారని చెప్పి భయంతో
రెక్కాడితే కానీ డొక్కాడని గిరిజనులు ఇవాళ వాళ్ళ పిల్లల్ని కాపలా కాచుకోవడానికి పనికి వెళ్లకుండా వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చితికిపోయారని చెప్పి చెప్తున్నారు అక్కడ గిరిజనులు అందరూ కూడా. అలానే రెండోది ఏంటంటే గ్రావెల్ తవ్వింది కాకుండా ఈ గ్రావెల్ను కప్పిపుచ్చడానికి ఏం చేశారంటే మనకి పక్కన ఉన్న మండలాలు అంటే బుచ్చిరెడ్డిపాలెం మండలం కానీ కోవూరు మండలం నుంచి చెత్త తీసుకొచ్చి ఈ గ్రావెల్ పుడికల్ని కవర్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ అంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోయి వాటర్ కంటామినేషన్ వల్ల ఇక్కడ ఉన్న గిరిజనులు అందరూ మంచినీళ్ళు తాగి చాలామంది జబ్బులు పాలు అయిపోయి లక్షల రూపాయలు వాళ్ళ ఖర్చు అవుతుంది వాళ్ళ ఏదైనా హాస్పిటల్కి వెళ్తే. దీనికి కూడా కారణము ఇక్కడ గ్రావెల్ తవ్వకాల వల్లే. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది. ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారు. ఎవరైతే ఈ గ్రావెల్ దందా చేపట్టారో వాళ్ళ మీద తప్పనిసరిగా విచారణ జరుపుతాము. ఎవరి మీద అయితే అక్రమ కేసులు బనాయించారో అవన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఇకనైనా ఆపాలి. ఇప్పుడు కూడా